హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయరామ్ శెట్టి. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిస్తాను. సో ఇది ఫేమస్ ప్లేస్ అయితే కాదు, బట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఎక్కడ ఉంది అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలు మండలం కాటకోటేశ్వరం అనే ఒక విలేజ్లో ఉంది. ఉరి చుట్టూ గ్రీనరీ ఉంటూ ఒక మంచి డివోషనల్ ప్లేస్గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇది ప్రత్యేకత ఏంటి అంటే ఒక 20 సంవత్సరాలుగా ఒక బామ్మ గారు ప్రతి ఊరు తిరిగి వచ్చిన డొనేషన్స్తో ఈ ఆశ్రమం అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఆశ్రమం పేరు కూడా శ్రీరామ ఆశ్రమం. దీన్ని అమ్మ ఆశ్రమం అని కూడా అంటారు. ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి, ఓవరాల్ వ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వచ్చేయండి. ఇలా గేట్లోకి ఎంట్రీ అవ్వగానే ఈ కొండ టైపు మీకు కనబడుతుంది కదా. సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది న్యాచురల్గా ఉన్నది కాదు, ఆర్గానిక్గా క్రియేట్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొండ టైపే మనకి ఇది కనపడుతూ ఉంటుంది. పైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, చూడొచ్చు. దీనికి స్టెప్స్ అయితే ఈ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిన్న విగ్రహం ఉంది కదా, సో అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కొండ పై దాకా వెళ్ళి పైన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దర్శించుకొని వద్దాం. సో స్టెప్స్ అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది లాంగ్ నుంచి చూస్తే రియల్ మనకి కొండలాగా కనిపిస్తుంది. కింద కేవ్స్ కూడా ఉన్నాయి. సో చూశారు కదా, ఇవన్నీ కూడా ఉడతల నివాసాలు అనమాట. ఒక పక్కన ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ ఉంటాయి. ఇదంతా కూడా ప్లేస్ చూశారు కదా, ఇదంతా ఆవుల కోసం. మొత్తం 3 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది ఇది. సో చూశారు కదా, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఆంజనేయ స్వామి నిర్మాణం అయితే ఎలా ఉందో చూశారు కదా. ఏదైనా ఆంజనేయ స్వామిని చూస్తే ఎక్కడో లేని ధైర్యం అంతా వస్తుంది. కింద గొర్రెల టైప్లో చిన్న చిన్న విగ్రహాలు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే కొండ పైకి అయితే వచ్చేసాం. ఇంకా ఆంజనేయ స్వామి వారి బ్యాక్ సైడ్ వ్యూ అయితే మొత్తం అంతా ఇలా ఉంది. మొత్తం అంతా గ్రీనరీ. చివరి ఉంటుంది ఊరు కూడా, ఒక కిలోమీటర్ లాంగ్లో ఉంటుంది ఊరు. కానీ మెయిన్ రోడ్ నుంచి ఒక 400 మీటర్స్ లోపలికి వస్తే ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే కిందకి దిగడానికి అవుట్. సో ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఒక పక్కనేమో కళ్యాణ మండపం, అది ఇంకో పక్కన రామాలయం, మరో పక్కన కృష్ణుడి విగ్రహం, ఆంజనేయుల వారి విగ్రహం. ఇప్పుడు ఈ మిగిలిన ప్లేస్లు కూడా ఒకసారి మనం డీప్గా వెళ్ళి చూద్దాం. ఇలా ఎంట్రన్స్ ఒకటి ఇచ్చారు ఈ కొండకి కింద. మనం ఈ లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల కూడా వేరే దేవుడిది ఇక్కడ చూడొచ్చు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అని చెప్పేసి ఉంది. సో మనం లోపలికి వెళ్ళినట్టయితే చూసారు కదా ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఇలా ఉంది. ఇది ఆంజనేయ జయంతికి అయితే ఇక్కడ హనుమాన్ జయంతికి ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఫుల్గా చేస్తారు. వేద పండితులు అలాగే కొంతమంది ఋషులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి. ఇదంతా కూడా ఒక పూజా మందిరం కింద వాడతారు. ఇప్పుడు మనం పైన ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం చూసాం కదా, సో ఈ పైన అయితే అది ఉంటుంది. ఒక కేవ్ టైప్లో దీన్ని నిర్మించారు. ఇది సో నెక్స్ట్ ఆశ్రమం దగ్గర నుంచి వస్తే గేటు ఒకవైపు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం, ఈ కొండ నిర్మాణం ఉండగా మరో పక్కనే ఇలా కృష్ణుడిది ఏర్పాటు చేశారు. ఇలాగా కృష్ణాష్టమికి ఇక్కడ మంచి సెటప్ అంతా చేస్తారు. గ్రాండ్ ఇయర్గా నిర్మాణం అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా అన్నసంతర్పణ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుద్ది. కొబ్బరి తోటలో ఉరి చుట్టూ, అలాగే ఒక పక్కన కోకో తోటలు ఉంటాయి, ఇంకో పక్కనే అరటి తోటలు. ఈ మధ్య అయితే ఈ స్థలం అనేది ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 10 to 15 ఎకరాస్ ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకో పక్క ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ నెమళ్ళు, కుందేళ్ళు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఎవరన్నా సరే వచ్చినప్పుడు వాటిని చూస్తూ
అలాగే ఇది ఆలయాలన్నిటికి వెళ్ళి దర్శించుకొని వెళ్తూ ఉండేటోళ్ళు. సో కొండకు అటువైపు ఎంట్రీ చూపెట్టాను కదా, సో ఇటువైపు అయితే ఎగ్జిట్. ఈ స్టెప్స్ మనం చూడొచ్చు. ఇది కేరళ టైపు, అంటే కేరళలో ఉండే ఎక్కువ గుళ్ళు ఈ నిర్మాణంలోనే ఉంటాయి. సో అలాంటి నిర్మాణం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ దీన్ని అమ్మ ఆశ్రమం అని కూడా అంటారు. సో ఇది మొత్తం కట్టించిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బామ్మగారు అయితే ఈ లోపలే ఉంటారు. సో ప్రస్తుతానికైతే తను లేరు. ఇది కూడా ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకునేదానికి ఈ నిర్మాణం అనేది ఉంది. ఇది మండపం. ఒకప్పుడు ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉండేవి. సో ఇప్పుడు తక్కువ. కొంతమంది స్వామీజీలు అలాగే ఋషులు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని యాగాలు పూజలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఈ వెయిటింగ్ హాల్స్ అనేవి కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నాయి. కొన్నిసార్లు ఇక్కడ మ్యారేజ్ చేసుకునేదానికి, మండపంలో మ్యారేజ్ చేసుకునేదానికి వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం అనే ఒక విలేజ్లో ఉంది. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది. మొత్తం అంతా గ్రీనరీ మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడ కృష్ణుడి విగ్రహం తర్వాత సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రామాలయం కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది. ఇప్పుడే పంతులు గారు బయటకు వస్తూ ఉన్నారు. ఇది రామాలయం. ఇది కూడా నిర్మాణం సుమారు ఒక 5-6 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి ఎవరన్నా సరే టూరిస్ట్ ప్లేస్గా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, లేదా ఇక్కడ ఉన్న బామ్మగారి దగ్గర ప్రశ్న చెప్పించుకోవడానికి వచ్చిన టైంలో కానీ వాళ్ళు ఏదైనా సరే డొనేట్ చేస్తే ఆ అమౌంట్తో ఇక్కడ ఏదో ఒక విగ్రహం అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఏది కూడా తన సొంత లాభానికి వాడుకోకుండా అంతా కూడా దేవాలయానికి ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇది పంచారామ క్షేత్రం. సో ఈ రామాలయం పంచారామ క్షేత్రం అని అంటారంట. ఈ మధ్యలో అయితే రామాలయం ఉంది. ఒక పక్కనే మహాలక్ష్మి ఆలయం ఉంది. ఇది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆశ్రమానికి 4 గోడలు, 4 చుట్టుపక్కల కూడా 4 గుళ్ళు అయితే ఉన్నాయి. ఒక పక్క ఆంజనేయుడిది ఉంది. సో మీరు చూడొచ్చు ఇందాక మనం చూసిన కొండ. సో తర్వాత కృష్ణుడిది స్టాచ్యూ ఇక్కడ నిర్మాణం ఉంది. అది అయిన తర్వాత ఇప్పుడు మనం రామాలయంలోకి వచ్చాం. ఇక్కడ ఇంకా ఈ ప్లేసుల్లో అయితే ఇంకా విగ్రహాలు అనేవి కన్స్ట్రక్షన్ చెయ్యాలి, ఇంకా చేయలేదు. మరో పక్క విజయ గణపతి ఆలయం ఉంది. ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఓన్లీ 2 ఉన్నాయంట ఇలాంటి పంచారామ క్షేత్రాలు. అందులో ఇది ఒకటి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకో పక్కన సూర్యనారాయణ మూర్తి ఆలయం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సూర్యనారాయణ మూర్తి ఆలయం ఇది. ఈ పక్కన కూడా ఈ బ్లాక్ చూసుకునేటట్టయితే మీరు చూడొచ్చు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సినిమాల్లో చూపించే దృశ్యాల కంటే రియాలిటీగా ఇంకా చాలా బాగుంది. సినిమాల్లో పొలాలన్నీ గ్రాఫిక్స్లో చూపిస్తారు. ఒకసారి నేను ఇక్కడ మీకు ఒరిజినాలిటీగా చూపిస్తాను చూడండి. చూశారు కదా ఈ గ్రీనరీ అంతా మొత్తం ఎంత బాగుందో, ఎంతో న్యాచురల్గా. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎలాంటి వ్యాధులు రావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి 1 గంట కూర్చుంటే చాలు, న్యాచురల్ ఎయిర్. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పక్కన మళ్ళీ మిగిలిన స్టాచ్యూస్ అన్నీ కూడా. ఇదంతా కూడా డొనేషన్స్ ఇస్తే, ఎవరైనా వచ్చిన వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి డొనేషన్స్తో ఇక్కడ ఉన్న ఆ బామ్మగారు చేయిస్తూ ఉంటారు. తన అమ్మగారు అని పిలుస్తారు అనమాట. ఈ ఆశ్రమం యజమాని తనే. ఇది రామాలయం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఒక పక్క ఆంజనేయ స్వామి విగ్రహం మరొకటి ఉంది ఈ రామాలయం ముందు, చిన్నది. ఇది కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఒక చుట్టూ పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరో పక్కన మహావిష్ణు ఆలయం అయితే ఇక్కడ ఉంది. సో ఇది గణపతి, మహాలక్ష్మి,
సూర్యనారాయణమూర్తి, మరో పక్క మహావిష్ణు రామాలయం, మొత్తం పంచారామ క్షేత్రంగా ఇక్కడ ఉంది. ప్రతి బ్లాకు కూడా ఎంతో బాగుంది. సో మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో షూట్ చేసిన మూవీస్ అన్నీ చూస్తూ ఉంటాం. ఆ క్లైమేట్, అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ ఎంతో బాగుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఈ సైడ్ వచ్చినప్పుడు ఎవరైనా సరే, గోదావరి విజిట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, గోదావరి దగ్గర నుంచి అంటే రాజమండ్రి నుంచి ఒక 20 కిలోమీటర్స్లోనే ఈ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ప్రశాంతంగా రావచ్చు. ఇది కూడా ఒక ఇది ఇంకా డెవలప్ చేసి ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది. ఇప్పుడు దాకా మీకు చూపించిన ప్లేస్ చూశారు కదా, ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఇంకో పక్కన స్వయంభూ శివలింగం అయితే సో ఇక్కడ ఉంది. ఇది ఇక్కడే వెలిచింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది కూడా మహాశివరాత్రి టైంలో అయితే ఇక్కడ పూజా విధానాలు అనేవి చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా చేస్తారు. శ్రీరామనవమికి ఏమో శివాలయము, అలా కృష్ణాష్టమికి అక్కడ కృష్ణుడి విగ్రహం దగ్గర, హనుమాన్ జయంతికి అక్కడ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో చూపెట్టాను మీకు అక్కడ. సో శివరాత్రికి ఇక్కడ, ఇవన్నీ కూడా మహాశివరాత్రి మొత్తం గ్రాండ్గా చేస్తారు. ఈ ప్లేస్ అంతా భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సంక్రాంతికి వచ్చిన టైం కాబట్టి ఇదంతా కూడా అలా ఎంటీగా ఉంది. ఇక్కడ చాలా మూవీలు షూటింగ్స్ కూడా జరిగినాయి. వెస్ట్ గోదావరిలో జరిగే మూవీస్ కొంతవరకు షూటింగ్ కూడా ఇక్కడ జరిగినాయి. కానీ ఎవరు అయితే ఈ ప్లేస్కి ఉన్న పేరుని హైలైట్గా మెన్షన్ కూడా చేయలేదు. చూశారు కదా. సో ఇదైతే ఓవరాల్ ప్లేసు, చాలా పెద్ద ప్లేస్ ఇది. సో సిటీల్లో ఆ ట్రాఫిక్లో, ఆ వాహనాల రద్దీలో ఇవన్నీ పక్కన పెట్టి ఇలా ఎవరైతే టూరిజం టైప్లో వస్తారో ఈ ప్లేస్ విజిట్ చేయడానికి, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పీస్ఫుల్ ఉంటుంది. మైండ్లో ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఒక గంట కూర్చుంటే మొత్తం మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. నేను చాలాసార్లు వచ్చాను ఈ ప్లేస్కి. బేసిక్గా నేను కొన్ని రాసిన మూవీస్కి సంబంధించిన కథలు కానీ ఏదైనా న్యూస్ కానీ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికే వచ్చి ఇక్కడే రాస్తూ ఉండేటోడిని. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇక్కడ. ఇక్కడికి వస్తే మీకు మొబైల్ తీసి కనీసం మొబైల్ యూజ్ చేసుకుందాం, టైంపాస్ అవుద్ది అని కూడా ఉండదు. ఈ క్లైమేట్ని అలా చూస్తూ ఉండిపోతారు. అంత బాగుంటుంది ఏరియా అయితే. ఎందుకంటే ఇలాంటి ప్లేసులను మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం, అలాగే మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. సో చూశారు కదండి, మన రామ ఆశ్రమం ఎలా ఉందో మొత్తం మీకు ఓవరాల్ వ్యూ అంతా కూడా చూపెట్టాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకురాబోతుంది ఆర్ఆర్పి టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్పి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక బ్యూటిఫుల్ ప్లేస్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ విజయారం శెట్టి. థ్యాంక్ యూ.